పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం కొందరికి సంతోషం అయితే, బ్యాంకులో సరైనంత డబ్బు ఉండడం కొందరికి సంతోషం. ఒక దేశం నుంచి విదేశాలకు వెళ్ళడం, ఖరీదైన కారు, ఇల్లు, మంచి ఉద్యోగం అనగా తనకు ఇష్టమైన ఉద్యోగం ఉండడం, ఇవన్నీ కూడా సంతోషం కలిగించే విషయాలు అని ఉదాహరణగా భావించడంలో ఏమాత్రమూ సందేహమే లేదు. సంతోషంగా ఉండడంలో మన జీవన విధానం, పరిస్థితులు ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఉదాహరణకు, సంతోషం మనకు బయట మార్కెట్లో లభించదు. సంతోషం అనేది మనలో ఉండాలి. సంతోషం కలిగించే విషయాలు మనలో మనం ఏర్పరచుకోవాలి. ఉదాహరణకు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వెతుకుతూ ఉన్నవారే. ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఈ ఆనందం, సంతోషం ఎంతో మందికి అల్లంత దూరంలోనే ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం అని భావించవచ్చు. సంతోషానికి ఒక ఖచ్చితమైన భావన, వివరణ లేదు. ప్రతి ఒక్కరికి వారికున్న వయసును బట్టి, వారి మనసును బట్టి ఇది మారుతూ ఉంటుంది అని అందరూ గమనించాల్సిన విషయం. ఎప్పుడూ సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మన చుట్టూ కష్టాల, సమస్యలు ఎన్ని వచ్చినా సరైన ఆశాభావంతో నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు, కష్టం, సుఖం, లాభం, నష్టం ఏదైనా ప్రతిరోజు కొత్తగా భావించి సరైన సంతోషాన్ని, ఆనందాన్ని ఆ రోజుని ఆస్వాదించవచ్చు. ఎవరూ పుట్టుకతోనే సంతోషాన్ని తన వెంటనే తీసుకురాలేదు. సంతోషంగా ఉండటం రోజులో ఒక అలవాటుగా మార్చుకోవాలి. సంతోషంగా ఉన్నవారిలో లేదా సంతోషంగా ఉన్నవారి చుట్టుపక్కల ప్రత్యేక పరిస్థితులు ఉండవు, కానీ వారు ప్రత్యేక లక్షణాలను మాత్రం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ గొప్ప విజయాలు సాధించలేకపోయినా కనీసం చిన్న విజయాలు సాధిస్తే చాలని భావించి సంతోషపడి గెలుపొందడం చాలా ముఖ్యం. కుటుంబ సమస్యల కష్టాలతోనూ, ఇతరత్ర దిగులుతోనూ మరియు విచారాలతోనూ ఉన్న వారందరి మనసుల్లోకి వెళ్ళి ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురాగలిగే అనంతమైన శక్తి సంతోషంలో దాగి ఉంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అంతేకాకుండా సంతోషకర జ్ఞాపకాలు అయినటువంటి తీపి గుర్తులను రాసుకోవడం, వాటి గురించి మాట్లాడుకోవడం సంతోషాన్ని మరింత పెంచుతుంది. ఈ రోజుల్లో యువతకు సంగీతమే అసలైన సంతోషం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. అందరికీ నిజమైన సంతోషం కావాలంటే పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కుటుంబంతో మరియు స్నేహితులతోనూ కలిసి సరైన ఆనందకరమైన ప్రదేశాలకు, విదేశాలకు వెళ్ళడం అలవాటుగా మార్చుకోవాలి. మనం చేయగలిగే ప్రతి పనిలోనూ మనకే కాకుండా ఇతరుల ముఖంలో కూడా సంతోషం ఏర్పరిచేటట్లు మనం చేయగలిగితే అప్పుడు అది మనకు మరింత ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. అందులకు వృద్ధాప్యంలో ఉన్నవారికి, పేదరికంలో ఉన్నవారికి మనం ఎప్పుడైతే సహాయం చేయడం ప్రారంభిస్తామో అదే సందర్భంలో వారి మనసుల్లోనూ, ముఖంలోనూ కలిగే సంతోషం చూసినప్పుడు మనలోనూ ఎంతో సంతోషము తప్పక కలుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం అన్నారు కొందరు పెద్ద మనుషులు.